అరే రే, ఈ టవల్ తీసేద్దామా? శ్యామల, పార్వతి బాబుని చేతుల్లోకి తీసుకుని ఎంత సమర్పడిపోతుందో చూసావు. అవును దేవగారు, ఉక్కిరి బిక్కిరైపోతుంది. సరే, త్వరగా ఇవ్వు, బాబుకి పాలు పట్టించాలి. దీన్ని చంపడం కంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని, ప్రేమని చంపాలి. నీకు స్టోరీ చెప్పినా? మంచి స్టోరీ చెప్పినా? ఓ ఏడవద్దమ్మా, అదిగో పాల సీసా వచ్చేసింది. తాగు. మిస్టర్, కన్నయ్యని చూడు, నా దగ్గరే ఉంటాడనుకుంటా. ఏడు పాపేసి పాలు తాగేస్తున్నాడు. ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి అమ్మ అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు, అయ్యో చెయ్యి పూల పట్లంలా ఉంటుందే, కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి, చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడమ్మ పాలిస్తున్నాడు. మిస్టర్, విన్నావా? నేను కూడా యశోదమ్మని అవుతాను. ఈ బాబు నా దగ్గరే ఉంటాడు. నాకు ఈ ప్రపంచం, ఈ గతం ఏదీ అవసరం లేదు. అమ్మతనం చాలా బాగుంది మేడం. మీరు ఈ బిడ్డను చూసుకున్నంతసేపు నాకు చాలా సంతోషంగా ఉంది. చిట్టి తండ్రి, నువ్వు నా కన్నయ్యవి, నేను నీ యశోదమ్మని. ఓ నాన్నా. ఈ యశోదమ్మ ఆయుష్ను నేను చెరిపేస్తాన్లే. దేవ వాళ్ళ అమ్మా నాన్న ముంబై వెళ్తున్నారు. ఈలోపే బాబు బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పేలా చూసుకోవాలి. పార్వతిని బాబుకు దూరంగా పెడితేనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చిన్నబాబు, మామ్, ముంబైలో మీటింగ్ అయ్యాక బిజినెస్ డీల్ ఫైనల్ చేసుకుని వస్తాం. ఓకే మామ్. మేము ఊరెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు మహి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమైందమ్మా? ఏం లేదంటీ, డస్ట్ అలర్జీ వల్ల దగ్గొస్తుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాల్సిందమ్మా. పర్లేదు డాడ్, టాబ్లెట్ వేసుకుంది, కాసేపట్లో తగ్గిపోతుంది. అక్క, బావగారు కాఫీ తీసుకోండి. భవానీ, పాలలో చిటికెడు పసుపు మిరియాల పొడి కలిపి తీసుకొచ్చి ఐశ్వర్యకివ్వు. ఎందుకక్కా? అలా దగ్గుతూ ఉంటే ఎందుకని అడుగుతావేంటి భవానీ? బావగారు, ఐశ్వర్యకి స్పెషల్ డైట్ అని చిన్నబాబు చాట్ అంతా లిస్ట్ ఇచ్చాడు కదా. ఇదంతా మామ వాళ్ళకి చెప్తూ వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తావు పిన్ని? చెప్పాలి కదయ్యా, లేదంటే నేను పాలు కాచివ్వలేదని కోపడరు. డైట్ ఏంటి? డైట్ లిస్ట్ ఏంటి? ఆంటీ, మహేష్ సరదాగా చెప్పాడంతే. ఏంటి ఇది సరదానా? పొద్దు పొద్దునే డార్క్ చాక్లెట్స్, టిఫిన్లో బ్రోక్లీ, బ్లూబెర్రీ, చెర్రీస్, పచ్చి బీట్రూట్ ముక్కలు, మెంతుల చట్నీ, గ్రీన్ టీ ఇవన్నీ చెప్పారక్క. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటే మంచిదే. అవి మాత్రమే తింటే కావాల్సిన ప్రోటీన్స్ అందాలి కదా మహి. అమ్మా, నాన్న, మీరిక్కడున్నారా? మీ ఇద్దరి కోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు పార్వతి?
నేనొకటి అడగాలనుకుంటున్నానమ్మా, కాదన్నారు కదా? అఖిలక్క అడిగితే ఏమీ కాదందు. ఏం కావాలో అడుగు పార్వతి. ఏం లేదమ్మా, నేను ఈ చిట్టి తండ్రిని చూద్దామా? నువ్వు బుజ్జుకొండ. తల్లి బిడ్డ ఇద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూసావా అక్క? అవును భవానీ, మన నిరీక్షణ ఫలించబోతోంది. అమ్మా, మా బిడ్డకు తనే యశోదనవుతానని చెప్పి నాతో చెప్పింది పార్వతి. ఇక గతం గుర్తుకు రావడమే ఆలస్యం. అక్క, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ శుభ సందర్భంలో స్వీట్ చేయాలనుకుంటున్నాను. ఇదిగో బాబు వస్తువులను తీసుకొచ్చి ఈ గదిలోనే పెట్టు. అలాగే మేడం. బట్టలు, పాల డబ్బా సీసా, ఆడుకునే బొమ్మలు అన్నీ ఇక్కడే ఉండాలి. నీ సంతోషాన్ని ఎలా నాశనం చేస్తానో చూడవే. హలో, నేను చెప్తుంటే నువ్వు ఫోన్ వైపు చూస్తున్నావేంటి? ఏం చూస్తున్నావు? మేడం, ఈ వీడియో చూడండి, ఎంత చక్కగా మాట్లాడారో. బ్యూటీ టిప్స్ చెప్పగలిగారంటే చిన్నపిల్లల గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలిసే ఉంటాయి. నేను చెప్పానా? నేను అబద్ధం చెప్తానా ఏంటి? కావాలంటే చూడండి. ఈ భూమి తల్లిచ్చే పంటతోనూ, అడవి మొక్కలతోనూ ఆయుర్వేదం మందులు తయారు చేసినట్టుగానే ఆ తల్లి అందించే ప్రతి దానితోనూ ఆడపిల్లల అందానికి కావలసిన మందులు తయారు చేయొచ్చు. వ్యవసాయం చేయకుండా ఒకేసిన భూముల్లో ఈ మొక్కల్ని మనం పండిస్తే ధర కూడా తక్కువ చేసి జనాలకి అమ్మొచ్చు. ఇంతకుముందు నన్ను చెప్పినట్టు చెప్పుండొచ్చు, కానీ నిజాయితీగా చెప్పిన దానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. వ్యాపారం అంటే లాభం కాదు, కొనుక్కున్న జనాల తృప్తి అనుకోవాలా. చూడవే, బాగా చూడు. గతం గుర్తుకు వచ్చే ప్రయత్నంలో పిచ్చి పట్టిపోతుంది నీకు. సార్, ఇందులో ఆ ఇంక చేతులు కడుక్కోండి సార్. వావ్, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకే లేదు అసలు. 10 out of 10 మార్కులు ఇవ్వచ్చు. వండర్ఫుల్ ప్రోడక్ట్. మేడం, పార్వతి గారు, దేవ గారు, పార్వతి గారు, దేవ గారు. పార్వతి, పార్వతి, మేడం, పార్వతి గారు, పార్వతి గారు, మేడం, మేడం.
పార్వతి 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 గారు, పార్వతి 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 మంచిగా తీసుకురా ఏమైంది? ఏమైందమ్మా ఏమైంది పార్వతి? పార్వతి పార్వతి ఏమైందమ్మా పార్వతి పార్వతి ఆర్ యు ఓకే? మేడం 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 ఏమైందమ్మా? మేడం పార్వతి ఏమైంది? హా? శ్యామల ఏమైంది? ఏమో మేడం, మొబైల్లో పార్వతి చూస్తూ ఉన్నారు, అమ్మ అని చెప్పి అరిచి పడిపోయారు. యూట్యూబ్లో బ్యూటీ టిప్స్ చూసింది అనుకుంటాను మామ్. నేను వీడియోలో ఉన్నాను. ఎందుకున్నాను? అలా ఎప్పుడు చేశాను నేను? అమ్మా పార్వతి అదేదో సరదాగా చేసిందమ్మా. ఏమయ్యా నువ్వే కదా రికార్డ్ చేసింది? అవును సార్, నేనే. మరి చెప్పవేంటి? పార్వతి కంగారు పడుతుంటే అలా సైలెంట్ గా చూస్తుంటావేంటి? అవును మేడం, నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మీరు వచ్చి నేను కూడా మాట్లాడతానని పట్టుబట్టారు. ఏదో ఒకటి మాట్లాడమంటే ఆడవాళ్ళకు బ్యూటీ టిప్స్ చెప్తామన్నారు. అప్పుడు తీసిందా మేడం ఆ వీడియో. అలాగా? ఏం గుర్తొచ్చిందో ఏంటో, బాబుని ఎత్తుకున్నా అన్న సంగతి మర్చిపోయి అలాగే వదిలేశారు. జస్ట్ మిస్. నేను లేకపోయుంటే బాబు కింద పడిపోయాడు మేడం. ఇటివ్వు. బాబుని కింద పడనివ్వను. నా దగ్గరే ఉంటాడు. నా గుండెలకు హత్తుకునే ఉంటాడు. సార్, ఇలా జరిగినా కూడా బాబుని పార్వతి దగ్గర ఉంచుతారా? మీరే ఆలోచించండి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కదా. ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? బాబు క్షేమం కూడా పట్టించుకోవాలి కదా. ఎవరో పార్వతి మీద దాడి చేస్తున్నారని మీరే అన్నారు. బిడ్డను కూడా ఆపదలో నెట్టేయలేం కదా. పెదబాబు ఉండగా భయం ఎందుకు? పెద్దబాబు ఎవరు? మిస్టర్ని భవానీ అలా పిలుస్తూ ఉంటుందమ్మా. ఓ, మిస్టర్ అలా కూడా అంటారా? బాబు గురించి ఆలోచించండి మేడం. ఏయ్, ఎందుకు నువ్వేదేదో చెప్పి భయపడుతున్నావు? నేను చెప్తుంది మీ మంచికే మేడం. పైగా నేను మీ ఇద్దరిని చూసుకునే కేర్ టేకర్ని కదా. నా మాట కూడా వినాలి. మిస్టర్ ఉండగా ఏం జరగదని చెప్తున్నారు కదా, ఇంకెందుకు భయం? మేడం, జరగరాందేమన్నా జరిగితే ఆ నష్టాన్ని పూడ్చలేం కదా. మేడం, బాబుని ఇక్కడే ఉండనిద్దాం. చూసావా, మిస్టర్ కూడా ఒప్పుకున్నాడు. బాబు తండ్రి ఒప్పుకుంటే మధ్యలో నువ్వేంటి? మేడం, మీరైనా. నువ్వు జరిగే ప్రమాదం గురించి భయపడుతున్నావు శ్యామల. మేం జరగబోయే మంచి గురించి ఆలోచిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఈ బాబే పార్వతికి మెడిసిన్ అఖిల. పెద్దబాబు, చిన్నబాబు, ఏ ప్రమాదం జరగకుండా మీరే చూసుకోవాలి. పార్వతీ బాబుని నువ్వు జాగ్రత్తగా చూసుకో శ్యామల. కన్నయ్య, చూడు చూడు చూడు, ఆ చూడు, బాగుంది కదా. హ? బంగారం,
ఏమైంది బంగారం? ఏమైంది? నువ్వు బయటకెళ్ళు. ఏంటి బంగారం? ఏమైంది? హాస్పిటల్కి వెళ్దామా? ఏమైంది బంగారం? ఐష్ ఐష్ ఏమైంది ఐష్? ఐష్ ఐష్ బంగారం బ్లడ్ వస్తుంది బంగారం. హాస్పిటల్కి వెళ్దాం పద. నా మాట విను. వద్దు మహి. పిచ్చే నీకు. హాస్పిటల్కి వెళ్దాం, రక్తం వస్తుంది. నా మాట విను. నాకు అలవాటైపోయిందిరా. 3 నెలల నుంచి రక్తం వస్తూనే ఉంది, చావే రావట్లేదు. బంగారం అలా మాట్లాడక బంగారం. నేను తట్టుకోలేను, నేను ఇలా చూడలేను. ఎవరికి తెలిసినా తెలియని మనం మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం బంగారం. ప్లీజ్ రా బంగారం. నువ్వు మహి, ఇప్పుడు మన ఇద్దరమే బాధపడుతున్నాం. ఈ నిజం అందరికీ తెలిస్తే పెద్ద కోడలికి గతం గుర్తులేదని, చిన్న కోడలికి భవిష్యత్తు లేదని అంకుల్ ఆంటీ తట్టుకోలేరు. వద్దురా, మనం హాస్పిటల్కి వెళ్ళకూడదు. టాబ్లెట్ ఇవ్వు. చిన్నబాబు ఐశ్వర్య, ఓ మీ ఇద్దరు గదిలోకి వచ్చారా? ఇదిగో స్వీట్ తీసుకోండి. వద్దాంటీ. వై? పార్వతి బిడ్డని దగ్గరికి తీసుకొని సంతోషంగా ఉందని మనం సంబరపడ్డాం కదా, అందుకే స్వీట్ చేస్తే వద్దంటావేంటి? ఆంటీ ఇప్పుడేం వద్దంటీ, ప్లీజ్ అర్థం చేసుకోండి ఆంటీ. అబ్బా తీసుకో ఐషు ఒకటి. బుద్ధని చెప్తుంది కదా పిన్ని, వెళ్ళు. నేను స్వీట్ ఇవ్వకుండా ఎలా వెళ్తాను? తీసుకో ఐషు. నేను చేశాను, తినాల్సిందే. తినకపోతే నాకు నిద్ర పట్టదు. తీసుకోమ్మా చిన్న కోడలా, తీసుకో. బుద్ధని చెప్తే అర్థం కావట్లేదా పిన్ని? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమైందయ్యా? ఎందుకలా కోపడుతున్నావు? సారీ పిన్ని, కోపం వచ్చేసింది. ఐశ్వర్య ఏం తినాలో లిస్ట్ నీకు ఇచ్చాను కదా, అది మాత్రం ఇస్తే చాలు. పొద్దున్న డార్క్ చాక్లెట్ తినేసింది కదా, ఇప్పుడు స్వీట్ తినడానికి ఏమైంది? ఐశ్వర్యకి దగ్గొస్తుంది, స్వీట్ వద్దు. కావాలంటే నేను తింటాను. నాకు తినిపించు. పెట్టు, తినిపించు. చిన్నబాబు, హ్యాపీనా? కూల్ కదా? ఇక వెళ్ళు. ఏంటో ఏమీ చెప్పరు. మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. వెళ్తావా లేదా? మహి, ఎందుకలా పాపం ఆంటీ మీద కోపడ్డావు? ఎవరికి తెలియకూడదన్నావు కదా బంగారం, అందుకే కోపడ్డాను. పిచ్చి పిన్ని ఎంత బాధపడింది ఏంటో. నా నోరు తీపి చేయాలని వచ్చింది. రక్తం చూస్తుందేమోనని అటు తిరిగాను. ఏమనుకుందో ఏంటో. బంగారు, రేపు హాస్పిటల్కి వెళ్దాం. చంద్రముఖం చూసినట్టుంటుంది, డాక్టర్ని కూడా కలిసినట్టుంటుంది. ప్లీజ్ కాదని మాత్రం అనుకో, ప్లీజ్. అలాగే, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు. ఎవరికి డౌట్ రాకుండా హ్యాపీగా ఉండు.